మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అందరూ క్షేమంగా ఉండాలని, మిమ్మల్ని మీ బిడ్డల్ని కుటుంబాన్ని దేవుడు చల్లగా సదా కాపాడి సంరక్షించాలని నేను ఆశపడుతున్నాను. అలాగనే ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమన దేవుని బిడ్డారా, కలవర సైన్యం ప్రార్థనా మందిరాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజుని మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో భయంకరమైన విధానాన్ని మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు, వీడియోలు మనం చూస్తున్నాం. ఏంటి భయంకరం అంటే మత కల్లాలు రెచ్చగొట్టే విధంగా, అసలు మత కల్లోలని సృష్టించే అంత అవసరం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు కొలుసుకొని తప్పేముంది? ఎవరిని బలవంతంగా తీసుకెళ్ళలేరు చర్చికి. చర్చి వాళ్ళు ఎవరు హిందూ దేవాలయానికి బలవంతంగా తీసుకెళ్ళారు. ఎవరు మనస్తత్వం వాళ్ళు పూజించుకుంటారు, భక్తిగా బతుకుతారు. అటువంటి వాళ్ళని మీరు కెలగటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చాలామంది హిందూ సిద్ధాంతంలో హిందువుల పక్షంగా మేము పోరాడుతున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని, క్రైస్తవుల మీద మేము యుద్ధం చేస్తున్నామని కొంతమంది పోస్టులు పెడతారు. క్రైస్తవులము మేము మన యేసు ప్రభు మీద వాళ్ళు ఇలా పోస్టులు పెడుతున్నాం, మేము కౌంటర్ ఇస్తున్నామని వీళ్ళు పోస్టులు పెడతారు. ఇప్పుడు మీరు బాగానే పోస్టులు పెడతారు, మీరు బాగానే ఉంటారు. నష్టపోయేది ఎవరు? సామాన్య మానవుడు. అది మీకు అర్థం కావట్లేదా? మీరు విశ్వాసాన్ని పెంచుతాకి వచ్చారా సోషల్ మీడియాలోకి? లేకపోతే ఈ విశ్వాసాన్ని ఇటు హిందూ ప్రకారంగా విశ్వాసంగా ఉండవాలని, ఇటు క్రిస్టియన్ బిడ్డలుగా విశ్వాసం ఉండవాళ్ళ విశ్వాసాన్ని అంతం చేయడానికి వచ్చారా? అసలు లేదు, మత కులాలు రేపి ఆయా దేశాల్లో యుద్ధాలు జరిగినట్టుగా చేయడానికి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో నా మాటిని ఇవన్నీ మానేసేయండి. ఇప్పుడు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు కొలుసుకోండి, వాళ్ళు కొలుసుకుంటారు. ఎవరిని భక్తిని వాళ్ళు అనుసరించి నడుస్తారు. మనకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి, నాకు తెలియగలుగుతా. ఇప్పుడు బతకాలంటే ప్రజల్ని రెచ్చగొట్టి మతకలాలు లేపి, లేకపోతే యూట్యూబ్లో ఇచ్చే డబ్బులకో, లేకపోతే ఎవరన్నా స్పాన్సర్ చేసి మా హిందూ పరంగా యుద్ధం చేస్తున్నాం, క్రైస్తవుల మీద యుద్ధం చేస్తామంటే వాళ్ళు ఇచ్చే రూపాయి కోసము, లేకపోతే క్రిస్టియన్ పరంగా నేను వాళ్ళ మీద కౌంట్ ఇచ్చి యుద్ధం చేస్తానని విశ్వాసులు, క్రిస్టియన్ విశ్వాసులు పంపే డబ్బుల కోసము ఇలాంటి పోస్టులు పెట్టుకోబాకండి నాన్న. దేనికి చెప్పు? దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? దానివల్ల మీరు సమాజానికి ఏం నేర్పుతున్నారు? సమాజాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? సమాజాన్ని శాంతి మార్గానికి తీసుకెళ్తున్నారా, నాశనానికి తీసుకెళ్తున్నారా? అందుచేత సమాధానానికి నేర్పాల్సింది భక్తి, సమాధానాన్ని నేర్పరిచింది శాంతి మార్గం. సమాజానికి కావాల్సింది ఏంటి? విశ్వాసాన్ని వృద్ధి చేయడం. ఇలాంటి పోస్టులు పెట్టుకున్నానా? నేను అనేది అది మిమ్మల్ని పెట్టొద్దంట్లా. అంతేగాని గ్రంథాల జోలికి ఎందుకు, దేవుడి జోలి మీకు ఎందుకు? దానివల్ల వచ్చే లాభం ఏంటి చెప్పండి? సమాజానికి మీ వల్ల పలానా లాభం ఉందని చెప్పండి. నేను ఇప్పుడు హిందూ గ్రంథాల్లో ఉన్నదంతా తీసుకొచ్చాము, వీళ్ళు పోస్టులు పెడతారు. ఇప్పుడు బైబిల్లో ఉన్నది తీసుకొచ్చాము, మీరు పోస్టులు పెడతారు. ఇప్పుడు ఇలా పెట్టుకోవటం వల్ల మత కళాలు లెగుతాయా లేవా? ఏమండి, నా మాట వినండి సార్. మీరేదో హిందువుని ఉద్ధరించడానికి వచ్చినట్టేమో అనిపించట్లా, ఇదేందో క్రిస్టియన్ ఉద్ధరించడానికి వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మీరు అనిపించట్లా. ఏమండి, వాళ్ళు పెట్టగా మేము ఎందుకు కౌంటర్ ఇవ్వకూడదని మీరు అంటారు. వాళ్ళు మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు, పత్రికలు పంచుతున్నారు, చర్చికి రామని పిలుస్తున్నారని వీళ్ళు అంటారు. మీరు సమాజానికి ఏమి నేర్పడానికి వచ్చారో నాకు అర్థం కావట్లా. నా మాటిని మనకు ఒక ఇండియాకి ఒక పేరుంది, అది చెడగొట్టబాకండి. ఆ పేరుని ఎందుకు పేరుందంటే
సమాజంలో ఎక్కడైనా ఏ రాష్ట్రం అంటే హిందూ సిద్ధాంతం ఈ మన ఆంధ్ర మన ఇండియాని చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇతర దేశాలు. ఎందుకంటే అది యుద్ధాలతో కూడినవి, ప్రమాదకరమని. అలాగనే ఒకవేళ అక్కడ ఏమన్నా నాగరికత నేర్చుకొచ్చి ఇక్కడ ఏమైనా సోషల్ మీడియాలో మాకు అక్కడ ఏమైనా యుద్ధాలు చేయటాకో లేకపోతే మమ్మల్ని సామాన్య మానవులు చచ్చిపోటాకో పెడుతున్నారో ఏం చేయడానికి వచ్చారో నాకు అర్థం కాలేదు ఆయన. మిమ్మల్ని బట్టి నేను బాధపడతా, బహుమంతుని ప్రార్థిస్తున్నాను మీకోసం. కట్టబాకండి ఆయన. మీరు బాగుంటారు ఆఫీసులో చక్కగా పెట్టుకుంటా, మీరు బాగుంటారు ఆఫీసులో చక్కగా పెట్టుకుంటా. సామాన్య మానవుడు ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి వాళ్ళు కొట్టుకుని రసిపోతారు. మీరు మాత్రం చక్కగా ఆఫీసులో కూర్చొని ఫ్యాన్ కింద ఏసీల కింద కూర్చొని పెడతా ఉండండి వీడియోలు. దీనివల్ల సమాజానికి ఏం నేర్పుతున్నారు నాకు చెప్పండి. అందుచేత ఎన్ని ఆపేసేసి చక్కగా సమాజానికి కావలసిన భక్తిని నేర్పండి, విశ్వాసాన్ని వృద్ధి చేయండి. నీ గ్రంథంలో ఉన్నది మంచి నువ్వు బోధించు. ఎవరి గ్రంథాన్ని వాళ్ళని భగవద్గీత గురించి చెప్పుకోండి ఛానల్లో, తప్పు లేదు. దాని గురించి నేను బాధపడతా. అందుచేత ఎవరి ఇష్టదైవాన్ని ఎవరికి ఇష్టంటే వాళ్ళు వెళ్తారండి. ఇప్పుడు క్రైస్తవుడు హిందూగా మారి హిందూ దేవాలయానికి వెళ్తే నువ్వు ఎందుకు ఆపుతావు? నీ వల్ల ఏమైనా అవుద్దా? లేదు హిందువు మారి క్రైస్తవుడిగా మారితే నీ వల్ల ఏమైనా అవుద్దా? ఎవరి వల్ల ఎవరికి కాదు. ఎవరి ఇష్టదైవాన్ని ఎవరికి అనిపిస్తే బుద్ధి అనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుచేత మీకు వచ్చిన నష్టం ఏంది, నాకు వచ్చిన నష్టం ఏంది? అందుకని ఇలాంటి పోస్టులు మానేయండి నాన్న. దీన్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రియ సహోదరులారా, వీళ్ళేదో మనం ఉద్ధరించాకు వచ్చారని మీరు ఎంకరేజ్ చేయబాకండి. సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో, సమాజాన్ని మత కళలు లేపి తకాలు పెడతాకు వచ్చిన వాళ్ళు ఈ పోస్టులు పెట్టేవాళ్ళు. వాళ్ళకి మీరు ప్రోత్సహించొద్దు. నా మాటనండి. ఒకసారి నేను గ్రంథాన్ని చదువుతా, దాన్ని మీరు గ్రహిస్తారని నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూడండి ఒకసారి గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనంలో నేను చదువుతానేనండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగాను ఉన్నవి. అవి ఆత్మ స్వభావం చేతనే అవి వివేచింప తగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్ని వీటిని వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఎవరిని చేతను వివేచింపబడడంట. అంటే దాని అర్థం ఏంటంటే అనుభజ్ఞానం కలిగిన వాడు, ప్రకృతి సంబంధమైన పాప సంబంధమైన వాడు, లోకపరమైన వాడికి ఈ అర్థం కావు. ఎవరికి ఏ గ్రంథం అర్థం కాదు వాళ్ళకి. వాడు ప్రకృతి సంబంధి, పాపి. అటువంటి వాడు ఆత్మ విషయములను అనుభజ్ఞానంతో దాన్ని వేసింపాలి, ఆలోచింప చేసుకుని భక్తిలో మనం నడుస్తూ అనేక వేల మందిని భక్తిలో నడపాలి. అది ఆత్మజ్ఞానం చేసేవాడు పని. అలాంటి నీతిని భక్తిని నేర్పుతారని, సమాజానికి ఒక మంచి శాంతి మార్గంలో మీరు నడిపిస్తారని, ఎక్కడైనా వీడియోలు మానేసి గొడవలు మానేసి చక్కగా మంచి జీవితాన్ని పొందుతారని నా ఆశపడుతున్నాను. మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వదించి బలపరిచి నడిపించింది కాక. చిన్న ప్రార్థన చేసుకుని. మహాగరుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడువా, ఈ లోకరక్షక, ఈ యొక్క మత కలవాలుగా సోషల్ మీడియాలో నేను పోస్టులు పెడుతున్నాను నాయన, అవన్నీ తొలగించండి. చక్కని మనసును వారికి దయచండి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుని, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎవరికాడ ప్రభా మా బిడ్డలు, అది హిందూ బిడ్డలు కానీ క్రిస్టియన్ బిడ్డలు కానీ, వాళ్ళు పెట్టే పోస్టులకి రోషాలకో కోపాలకో పోయి సామాన్య మానవులలో మత విద్వేషాలు వేసి గొడవలు లేకుండా శాంతి మార్గంలో నడిపించండి నాయన. అందరూ సహోదర భావత్వంతో ఒకరిని గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ నడిపించండి, కాపాడండి, సంరక్షించండి. మత కలవలు రేపుతున్న బిడ్డల కాడ మార్చి ఒక మంచి మార్గంలో వాళ్ళు కాడ భక్తిని, ఎవరి గ్రంథంలో వాళ్ళు భక్తిని నేర్పుకుంటూ సమాజంలో మా ఇండియాలో ఒక శాంతికరమైన గొప్ప సంగతులు ప్రజలకి నేర్పుతూ చైతన్యవంతులుగా ప్రయోజకులుగా మా యవన బిడ్డల్ని
కుటుంబాలను అందరినీ చక్కగా నడిపిస్తావని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ యేసునామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక.